అనుక్షణం అతని పక్కనే ఉన్న భగవంతుడు పులి వెంట పడితే కాపాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా మీకు? భగవంతుడు ఒక భక్తుని భక్తికి మెచ్చి, నీకు ఏం వరం కావాలో అడుగు అన్నాడు. ఆ భక్తుడు, స్వామి, నువ్వు నన్ను కాపాడుతూ ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు. భక్తుడిని రక్షించడమే భగవంతుడి పని. తప్పక నీతోనే ఉంటాను అని మాట ఇచ్చాడు. భక్తుడు పొంగిపోయాడు. ఒకసారి సముద్ర తీరంలో భక్తుడు నడుస్తుండగా ఒక పులి అతని వెంటబడింది. భక్తుడు భయంతో పరుగులు పెట్టాడు. అంతవరకు భక్తునితో భగవంతుడు కూడా నడుస్తున్నట్లుగా ఇసుకలో కాలిగుర్తులు కనిపించేవి. పులి తరమడం మొదలుపెట్టాక భగవంతుడి కాలిగుర్తులు మాయమైపోయాయి. కొంతసేపటికి పులి వెళ్ళిపోయింది. అప్పుడు భగవంతుని కాలిగుర్తులు కనిపించడం మొదలుపెట్టాయి. ఇదేమన్యాయం స్వామి, పులి నన్ను తరిమినంతసేపు నీ కాలిగుర్తులు మాయమైపోయాయి, నా కాలిగుర్తులు మాత్రమే కనిపించాయి, ఎక్కడికి పారిపోయావు అని బాధ, కోపం కలగలిపి అడిగాడు. దానికి సమాధానంగా భగవంతుడు చాలా ప్రశాంతంగా, నువ్వు నీ కాలి గుర్తులు అనుకునేవి నీ కాలి గుర్తులు కావు, ఆ గుర్తులు నావి. అప్పుడు పులి నుండి రక్షించటానికి నా 2 చేతులతో నేను నిన్ను ఎత్తుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు. అది భగవత్తత్వం అంటే. కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉన్నామనే భావనతో భయపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండి సదా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి మంచి మంచి కథల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.